విశాఖపట్నం కమిషనరేట్ పరిధిలో భీమిలి పోలీస్ స్టేషన్లోను దాకమర్రి పంచాయతీ లిమిట్స్లో ఫార్చ్యూన్ హిల్స్ వడా లేఅవుట్ అనే ఒక ప్రాంతం ఉన్నదండి. మన తగరపలస నుంచి విజయనగరం వెళ్తున్న రోడ్డుకి 200 మీటర్స్ ఇన్సైడ్కి ఉంటుంది. ఇది చిన్న కొండల ప్రాంతంలాగా ఉంటుంది, చిన్న హిల్ ఏరియా. ఆ లేఅవుట్లోను మనకి ఇప్పుడు మార్నింగ్ మాకు భీమిలి పోలీస్ స్టేషన్కి వచ్చిన సమాచారం ఏంటంటే ఎవరో ఒక మహిళ చనిపోయి ఉన్నదని చెప్పి మా భీమిలి పోలీసు వారికి సమాచారం రావడం జరిగింది. ఇమీడియట్గా మా భీమిలి సిఐ గారు వాళ్ళ సిబ్బంది అందరూ కూడా ఇక్కడికి వచ్చి చూసేటికి సుమారు 20-25 సంవత్సరాల మ్యారీడ్ లేడీలాగా కనిపిస్తుందండి. అక్కడ ఆమె ఆఫ్ బర్న్ అయి ఉన్నది, గుర్తుపడడానికి వీలు లేకుండా ఎవరో గుర్తు తెలియని మహిళ మృతదేహం ఉన్నది. ఇది యాక్సిడెంట్లు అయిందా, హోమిసైడా, సూసైడా అనేది ఇంకా మేము ఇప్పుడు క్లూస్ టీమ్ మీద వస్తున్నదండి. దీన్ని ఇంకా అన్ని కోణాల్లో వెరిఫై చేసి పోస్ట్ మార్టం అది అయిన తర్వాత ఇది ఏ విధంగా డెత్ జరిగింది, ఆ మహిళ ఎవరు అని తెలిసిన తర్వాత అన్నీ తెలుసుకుంటామండి. ఈ విషయంలో తెలుసుకున్న తర్వాత మా దర్యాప్తు ప్రకారంగా ఎవరన్నా దీని బాధ్యులు ఉంటే చట్టపరంగా వాళ్ళ మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటాం. దానికి సంబంధించి మా సిపి గారు, డీసీపీ గారు డైరెక్షన్స్ ప్రకారంగా ఇప్పుడు సుమారు ఆనందపురం సిబిఐ గారు, భీమిలి టీమ్స్, అలాగే పిఎం పాలెం నుంచి, పద్మనాభం నుంచి మొత్తం సుమారు ఒక 6 టీములను ఆల్రెడీ ఇప్పుడు రంగంలోకి దింపించామండి. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపిస్తున్నామండి. చేసిన తర్వాత అతి త్వరలో ఆమెను ఎవరు అని తెలుసుకోవడం జరుగుతుంది. తర్వాత ఆమె మరణానికి గల కారణం కూడా తెలుసుకొని ఒకవేళ ఏదైనా అన్యాయంగా ఆవిడ మర్డరు అలాంటిది ఏదైనా తప్పు జరిగింది అన్నట్టు తెలిస్తే దాని ప్రకారంగా వాళ్ళ బాధ్యుల మీద పట్టుకొని వాళ్ళ మీద చట్టపరం చర్య తీసుకోవడానికి మేము అన్ని విధాలుగా ప్రయత్నాలు స్టార్ట్ చేస్తాం. విశాఖలో మరో దారుణ హత్య చోటు చేసుకుంది. దాకమర్రి నగర శివారులోని ఫార్చ్యూన్ హిల్స్ లేఅవుట్లో ఓ మహిళ శవం ఈరోజు వెలుగు చూసింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్ళి చూసేసరికి సగం కాలిన మహిళ శవం బయటపడింది. దీనిపై ఇప్పటికే పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే తాజాగా జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే స్థానిక ప్రజల్లో ఆందోళన కలిగిస్తుంది. వరుస హత్యలు నిజంగా చూస్తుంటే విశాఖలోని ప్రశాంతతకు మారిపోయినటువంటి విశాఖ నగరంలో అసలు ఏం జరిగిందో తెలియట్లేదు. క్రైమ్ కడ్డాగా మారిపోయిందా అన్న సంగతి స్థానికులంతా కూడా ఒక ఆందోళనకు గురయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కొద్ది రోజుల క్రితమే మధురవాడ ప్రాంతంలోని ఒక ఉన్మాది ఒక అమ్మాయిని, అలాగే అమ్మాయి తల్లిని కూడా దాడి చేసి తల్లిని హతమార్చడం జరిగింది. ప్రస్తుతం అమ్మాయి ఆసుపత్రిలోని ప్రాణాపాయ స్థితిలో ఉంది. అది మరొక ముందే మళ్ళీని దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ నగర్లోని జంట హత్యలు కలకలం రేగింది. భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఇంట్లో శవమే కనిపించారు. 24 గంటల తర్వాత ఆ విషయం వెలుగులోకి రావడం జరిగింది. ఈ సంఘటనలన్నీ చూస్తుంటే నిజంగా స్థానికులకి ఒక ఆందోళన కలిగించే పరిస్థితి. ఈ జంట హత్యల తర్వాత మళ్ళీ సింహాచలంలోని 8 మంది భక్తులు దుర్మరణం చెందారు. ఇది జరిగి కనీసం 24 గంటలు అయిందో లేదో మళ్ళీ వెంటనే ఇప్పుడు దాకమర్రి నగర శివారులోని ఫార్చ్యూన్ హిల్స్ లేఅవుట్లోని సగం కాలిన మహిళా శవం కనిపించడంతో ప్రజలు భయాందోళనకు గురే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ యొక్క అమ్మాయికి దాదాపుగా 20-25 సంవత్సరాల వయసు ఉంటుందని చెప్పి అంటున్నారు. వివాహిత అంటే ఇది ఎలా తెలుసుకున్నారంటే అమ్మాయి కాళ్ళు మట్టిలో ఉన్నాయి. ఈ యొక్క ఫేసు, చెయ్యి కూడా పూర్తిగా కాలిపోయింది. మరోవైపు చెయ్యి, నడుం భాగం, కింద భాగం అంతా కూడా కాలకంట సగం కాలి ఉన్నది. పింక్ టాపు, పింక్ లెగ్గిన్ వేసుకుందని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఎవరికైనా సరే ఈ యొక్క అమ్మాయి గురించి వివరాలు ఏమైనా తెలిస్తే మాత్రం వెంటనే పోలీస్ స్టేషన్ సమాచారం ఇవ్వాలని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. ఈ ఘటన భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. అంటే ఎగ్జాక్ట్గా మన విజయనగరం వెళ్ళే దారి ఏదైతే తగరపలస విజయనగరం వెళ్ళే హైవే ఉందో, రఘు కాలేజ్కి ఎదురుగా ఉన్నటువంటి దాకమర్రి ఉన్న ప్రాంతం, అక్కడ ఫార్చ్యూన్ హిల్స్ లేఅవుట్, ఈ లేఅవుట్లో ఇది ఉంది. ఉదయం 10 గంటలకి స్థానికులు ఈ యొక్క అమ్మాయి శవాన్ని చూసి వెంటనే పోలీసులు సమాచారం ఇవ్వడంతో ఇది వెలుగులోకి వచ్చింది. సో మొత్తం మీద అసలు ఈ నగరంలో జరుగుతున్న నేరాలు చూస్తుంటే, అది కూడా వెంటనే చూస్తుంటే పూర్తిగా విశాఖ నగరం పేరు కూడా మారిపోతుందా అనిపిస్తుంది. క్రైమ్ కడ్డాగా తయారైందని చెప్తున్న ప్రజలంతా కూడా ఆందోళన చెందే పరిస్థితి ఏర్పడింది. నగర పోలీస్ కమిషనర్ శంకరప్రసాద్ బ్రాక్చి కూడా సంఘటనా స్థలం సందర్శించారు. అలాగే ఏసీపీ కూడా సందర్శించడం జరిగింది. ఈ విషయంపై ఇప్పటికే 6 బృందాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. త్వరితగతిన దర్యాప్తు చేయాలని కూడా యోచిస్తున్నారు. ఇప్పటికే దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి జంట హత్యలు ఇంకా కేసు పెండింగ్లోనే ఉంది. ఇంకా నేరస్తులు రావడం ఇంకా తెలియలేదు. ఇప్పుడు తాజాగా ఈ ఘటన చూస్తుంటే ఇది కూడా ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితి ఏర్పడింది.